హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్లో వాట్ ఈస్ సబ్ క్లాసెస్, సూపర్ క్లాసెస్ అండ్ ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా సబ్ క్లాస్ వచ్చేసరికి ఏ సబ్ క్లాస్ ఈజ్ ఏ క్లాస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సూపర్ క్లాస్. ఇట్ ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది సూపర్ క్లాస్ అండ్ ఆల్సో కంటైన్స్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఇట్స్ ఓన్. సో అంటే ఏంటి అంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షేప్ అని ఒక సూపర్ క్లాస్ని తీసుకున్నాం. ఈ సూపర్ క్లాస్ ఇక్కడ ఇచ్చిన ఈ షేప్ అనే సూపర్ క్లాస్కి సబ్ క్లాసెస్ అంటే ఇవి స్క్వేర్, ట్రయాంగిల్, రెక్టాంగిల్. సో ఈ మూడింటిని ఏమంటారు అంటే సబ్ క్లాసెస్ అంటారు మనం. సో ఓకేనా. సో ఈ మూడింటికి ఏంటి, స్క్వేర్ అంటే దీనికి వేరేగా ఏరియా ఉంటుంది, లెంత్ బ్రెత్. సో ట్రయాంగిల్కి ఏరియా లెంత్ బ్రెత్. సో రెక్టాంగిల్కి కూడా ఏరియా లెంత్ బ్రెత్ ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, వీటికి ఏవైతే ఫంక్షనాలిటీస్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రాపర్టీస్ ఉంటాయో వాటికి ఉంటాయి. అంతేకాకుండా ఇది ఒక సూపర్ క్లాస్ నుండి డిరైవ్ అవుతుంది కాబట్టి ఆ సూపర్ క్లాస్లో ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో వాటిని కూడా ఇది ఏం చేసుకుంటుంది అంటే ఇన్హెరిట్ చేసుకుంటాయి అన్నమాట. సో వాటిని కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి, పేరెంట్, చైల్డ్. సో ఆల్రెడీ తెలుసు కదా మనకి, పేరెంట్ నుండి చైల్డ్కి అనే వాళ్ళకి ఏమొస్తుంది, అసెట్స్ అనేవి వస్తాయి, అంటే ఆస్తులు అవన్నీ వస్తాయి అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ కూడా సూపర్ క్లాస్ నుండి దీనికి దాని యొక్క ఆస్తులు అంటే దాని యొక్క ప్రాపర్టీస్, ఫంక్షనాలిటీస్ అనేవి ఇది వస్తాయి అన్నమాట. సో ఇవి సబ్ క్లాసెస్ ఏవైతే సూపర్ క్లాస్ నుండి డెరైవ్ అవుతున్నాయో వాటిని ఏమంటామంటే సబ్ క్లాసెస్. మరి సూపర్ క్లాస్ అంటే ఏంటంటే, ఏ సూపర్ క్లాస్ ఈజ్ ద క్లాస్ ఫ్రమ్ విచ్ మెనీ సబ్ క్లాసెస్ కెన్ బి క్రియేటెడ్. సూపర్ క్లాస్ అనేది ఏంటంటే, ఒక సూపర్ క్లాస్ నుండి మనం ఏం చూసాం ఇక్కడ, సబ్ క్లాసెస్, మెనీ సబ్ క్లాసెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయని చూసామన్నమాట. సో ఒక క్లాస్ నుండి మెనీ సబ్ క్లాసెస్ అనేవి క్రియేట్ అయితే ఆ క్లాస్ని ఏమంటామంటే సూపర్ క్లాస్ అని అంటాం. ద సబ్ క్లాసెస్ ఇన్హెరిట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ సూపర్ క్లాస్. ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఒక సూపర్ క్లాస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా సబ్ క్లాసెస్ అని ఇన్హెరిట్ చేసుకుంటాయి. ఇక్కడ వచ్చేసరికి ద సూపర్ క్లాస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పేరెంట్ క్లాస్ ఆర్ బేస్ క్లాస్. సో ఈ సూపర్ క్లాస్ని ఇంకా ఏమంటామంటే పేరెంట్ క్లాస్ అనొచ్చు. ఇందాక చెప్పుకున్న పేరెంట్, చైల్డ్. సో పేరెంట్ క్లాస్ అనొచ్చు, లేదంటే బేస్ క్లాస్ అనొచ్చు. అదే ఈ సబ్ క్లాసెస్ని ఏమనొచ్చు అంటే చైల్డ్ క్లాసెస్ అని కూడా అనొచ్చు, లేదంటే డిరైవ్డ్ క్లాసెస్ అని కూడా అనొచ్చు అన్నమాట ఈ సబ్ క్లాసెస్కి. సో వీటిని పేరెంట్ ఆర్ బేస్ క్లాస్ అని అనొచ్చు. అదేవిధంగా ఇన్హెరిటెన్స్ అని వచ్చేసరికి, ఇన్హెరిటెన్స్ ఈజ్ బేసికలీ ద ప్రాసెస్ ఆఫ్ బేసింగ్ ఎ క్లాస్ ఆన్ ఎనదర్ క్లాస్. ఇప్పుడు ఇది ఏంటిది, సో ఈ సబ్ క్లాసెస్ అనేవి ఇది దేని మీద బేస్ అయి ఉన్నాయి, సూపర్ క్లాస్ మీద బేస్ అయి ఉన్నాయి, అంతే కదా. దాని నుండే కదా ఇది ఇన్హెరిట్ అవుతుంది. అంటే ఈ సబ్ క్లాసెస్ అనేవి సూపర్ క్లాస్ మీద బేస్ అయి ఉన్నాయి. ఏవైనా క్లాసెస్ అనేవి ఇంకొక క్లాస్ మీద బేస్ అయి ఉంటే దాన్ని ఏమంటారంటే ఇన్హెరిటెన్స్. సో మనకు తెలుసు, క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ క్లాస్. సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన క్లాస్ నుండి మనం ఇంకొక క్లాస్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవడం. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి, టు బిల్డ్ ఏ క్లాస్ ఆన్ ఏ ఎగ్జిస్టింగ్ క్లాస్. ఇప్పుడే చెప్పాను కదా, క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ క్లాస్. ద న్యూ క్లాస్ కంటైన్స్ ఆల్ ద ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద ఓల్డ్ క్లాస్ ఇన్ ఎడిషన్ టు ఇట్స్ ఓన్. సో ఏమని చెప్పాను నేను, సబ్ క్లాస్కి ఏవైతే ఉంటాయో యాట్రిబ్యూట్స్, ఫంక్షనాలిటీస్ అవి వాటికి ఉంటాయి. అంతేకాకుండా పేరెంట్ క్లాస్ నుండి లేదా సూపర్ క్లాస్ నుండి వచ్చిన ప్రాపర్టీస్, యాట్రిబ్యూట్స్ని కూడా అవి యాక్సెప్ట్ చేస్తాయి. ద క్లాస్ విచ్ ఈస్ న్యూలీ క్రియేటెడ్ ఈజ్ నోన్ యాజ్ ద సబ్ క్లాస్ ఆర్ చైల్డ్ క్లాస్. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ సబ్ క్లాసెస్ని ఇంకేమనొచ్చు అంటే చైల్డ్ క్లాసెస్ అని అనొచ్చు. అదేవిధంగా ఒరిజినల్ క్లాస్ని పేరెంట్ క్లాస్ ఆర్ ద సూపర్ క్లాస్, లేదంటే బేస్ క్లాస్ అని కూడా అనొచ్చు. సో ఇది సబ్ క్లాసెస్, ఇన్హెరిటెన్స్, సూపర్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.